బహుశా వచ్చే నెల నుంచి ఆయన యొక్క జిల్లా యాత్రలు ఉంటాయి. మీరు చూడబోతారు జనం ఏ రకంగా ఆయన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారిని స్మరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమితులైన డీకే పందినవాస్ అనే నేను పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధననే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడాలని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తులా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీకు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం కల్పించిన శ్రీమతి గుండారెడ్డి మేడం గారికి, అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే అనకొండ జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటరీగా హోదాగా నియమితులైన నాగేష్ నాయుడు అను నేను పార్టీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణలో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తారని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో ఆశయాల స్థానాన్ని రక్షించడం, పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమం పాల్పడాలని, పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలు నిజాయితీలో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నా సర్వశక్తుగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జగన్. కాంగ్రెస్ పార్టీ గోయల మండల కన్వీనర్గా నియమితులైన నేను, నా పేరు కేవీ కృష్ణారెడ్డి. నేను పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తారని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల ఆంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమాలకు పాల్పడుతుంది. పార్టీ నాకు అప్పగించిన బాధ్యత నిజాయితీతో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని పార్టీ అభ్యున్నతికి పాల్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులా కృషి చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.